హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం కొన్నిసార్లు మిక్సీ జార్లో వెన్నపూస వేస్తూ ఉంటాం కదండి. ఇది వేయడం బాగానే ఉంటుంది కానీ ఈజీగానే అయిపోతుంది. బట్ క్లీన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్. ఇది తక్కువ అంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఈజీగా అయితే అయిపోతుంది. కొన్ని ఏంటంటే ఎక్కువ బ్లేడ్స్ కంటుకుపోయి ఉంటుంది, జిడ్డుగా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు స్క్రబ్బర్ అంతటికి కూడా మనకి ఆ జిడ్డు అనేది అంటుకుంటూ ఉండదు. అలా కాకుండా సింపుల్గా మనకి మిక్సీ జార్ చెయ్యి పెట్టకుండానే క్లీన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సింపుల్గా కొంచెం అంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఒక్కసారి కనుక మిక్సీ పట్టేసామనుకోండి, చుట్టూ ఉన్న ఆ వెన్నపూస అంతా కూడా ఒకసారి ఆ విమ్ లిక్విడ్ తగిలి మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని ఒక ఫుల్ గరిటె అయితే వేసేసుకున్నానండి. దీని లోపల బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకొని రెండు బాగా షేక్ చేసేసుకోవాలి. మనకి బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, లేదంటే కిచెన్లో ట్యాప్స్ కానివ్వండి, కొంచెం కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ మరకలు పడి కొంచెం వాటర్గా ఉంటాయి, తెల్ల మరకలు కనిపిస్తే అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే తుప్పు మరకలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి తుప్పు మరకలు, అలాగే వాటర్ మరకలు రిపీటెడ్గా పడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్యాప్స్ పైన ముందుగానే మనం కలిపి పెట్టేసుకున్నటువంటి వెనిగర్ వాటర్ ఉంటుంది కదా, వెనిగర్ వాటర్ని స్ప్రే చేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసామా అనుకోండి, ఇక్కడ మనము లిక్విడ్స్ పెట్టుకోవడానికి సైడ్ కార్నర్స్ అయితే ఉంటుంది కదండి, ఆ హోల్డర్ కూడా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా మురికి పట్టినట్లు అనిపిస్తుంది, సోప్ మరకలు అన్నీ ఉండిపోతాయి. అలాంటప్పుడు ఒకసారి స్ప్రే చేసేసి ఆ తర్వాత టిష్యూ పెట్టేసేసేయండి. ఆ తర్వాత మళ్ళీ దానిపైన కూడా ఒకసారి స్ప్రే చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసేసండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి కనుక అదే టిష్యూ పేపర్తో లేదంటే సోప్తో కనుక క్లీన్ చేసామనుకోండి, మనకు మరకలు మచ్చలు అలాగే కొన్నిసార్లు ట్యాప్స్ తుప్పు పట్టినట్లు ఉంటాయి కదా, ఇది నేను కిచెన్లో ఉన్న ట్యాప్స్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. మీరేంటి అని అంటే బాత్రూమ్ ట్యాప్స్ కూడా ఎక్కువగా మురిగ్గా ఉన్నా లేదంటే తుప్పు పట్టినా కానీ సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేశారు అనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాం. బిఫోర్ చూడండి, ఇప్పుడు చూడండి, ట్యాప్స్ కానివ్వండి లేదంటే సైడ్ కార్నర్స్ కానివ్వండి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ విధంగా వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేసుకొని చాలా నీట్గా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ గ్యాస్ కట్ ఉంటుంది కదండి, రబ్బర్ లోపల కూడా ఎక్కువ మురికైతే ఉండిపోతూ ఉంటుంది. మనం రిపీటెడ్గా క్లీన్ చేసుకోకపోయినా కానివ్వండి, ఆ లోపల మురికంతా ఉండిపోయి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది, బట్టలు కూడా అంటుకుంటూ ఉంటుంది, గ్యాస్ కొట్టుకొని త్వరగా పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం అప్పుడప్పుడు కనుక శానిటరీ ప్యాడ్ని కొంచెం తీసుకొని ఆ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ కొంచెం శానిటరీ ప్యాడ్ పైన వేసేసి కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి, లోపల ఉన్న మురికి మొత్తం చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా శానిటరీ ప్యాడ్ చూసారా ఒకటి ఎంత మురిగ్గా అయితే తరుగుతుంది. ఇప్పుడు సెకండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు శానిటరీ ప్యాడ్స్ అవైలబుల్లో లేవు లేదంటే ఇష్టం లేదు శానిటరీ ప్యాడ్స్ వాడడం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే, పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పాత క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను శానిటరీ ప్యాడ్తో క్లీన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పాత క్లాత్తో కనుక ఆ తడి అనేది లేకుండా తుడిచేసుకుంటూ ఉన్నామే అనుకోండి, చూసారా ఫస్ట్ శానిటరీ ప్యాడ్కి ఎంత మురికైతే అంటుందో సెకండ్ టైం చూసారా ఎంత అసలు నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో. మనకి అర్థమవుతుంది కదా లోపల మనకు కనిపించకుండానే మురికి అనేది ఎంత ఉండిపోతుందో. అలాగే శానిటరీ ప్యాడ్తో క్లీన్ చేయడం ఆ మురికి అంతా వచ్చేసింది చూడండి. ఆ తర్వాత ఈ పాత క్లాత్తో చూపిస్తున్నాను, కొంచెం కూడా మురికి అయితే లేకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ కట్ని కనుక క్లీన్ చేస్తే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటే బట్టలు కూడా మురికి అయితే అంటకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి, అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పురుగు పట్టేస్తూ ఉంటాయి త్వరగా, మనం మంచిగా సేఫ్గా మనం స్టోర్ చేసుకోలేదు అనుకుంటే సింపుల్గా మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే విడిగా కూడా మనకి కొంచెం కూడా పురుగు పట్టకుండా ఉండాలి, అప్పడాలు కానివ్వండి లేదంటే వడియాలు ఏమన్నా కానివ్వండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే, లేదంటే ఇలాంటి ఐటమ్స్ బ్యాట్స్ ఫ్రై చేసి ఏవైనా కానివ్వండి, కొంచెము టిష్యూ పేపర్ వేసి అడుగున కొంచెం అంటే కొంచెం మెంతులు వేసేసి ఆ తర్వాత పైన కూడా కొంచెం మెంతులు వేసేసి కవర్ చేసాము అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా కానీ పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్ప్రే బాటిల్ ఏదైనా అనవసరమైంది ఉంది అనుకోండి, లేదంటే మీరు యూజ్ చేసేదైనా కానివ్వండి, ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ కనుక పెట్టి ఉంచేసాము అనుకోండి, మనకి త్వరగా ఏమవుతుందంటే హెయిర్ బ్యాండ్స్ త్వరగా కనిపిస్తాయి, అలాగే మనకి అవసరమైనప్పుడు కొన్నిసార్లు అస్సలు కనిపించవు కదండి, ఈజీగా కనిపించాలి అనుకున్నప్పుడు హెయిర్ బ్యాండ్స్ ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి మనకి నెట్టెడ్ వెజిటేబుల్స్ కొన్నప్పుడు కానివ్వండి లేదంటే ఫ్రూట్స్ కొన్నప్పుడు గార్లిక్ కొన్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదండి, వీటిని ఇప్పుడు రియూజ్ ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి రియూజ్ ఐడియాస్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ది బెస్ట్ టిప్ అయితే అవుతుంది. నెట్టెడ్ని అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ విధంగా అయితే కట్ చేశాను, మధ్యలోకి ఏం చేస్తాను ఒక థ్రెడ్ అనేది తీసేసుకొని ఇలాగైతే చిన్న ముడిలాగా వేసేసానండి. అటు సైడ్ చివర కట్ చేసిన దాన్ని మధ్యలోకి తీసుకొచ్చి మళ్ళీ ఒక చిన్న ముడైతే వేసేసాను, అండ్ అలానే ఇటు సైడ్ కూడా తీసుకొచ్చి ఒక చిన్న ముడైతే వేసేసానండి. అండ్ ఐ హోప్ ఈ టిప్ మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మధ్యలో ఏంటంటే నాకు
ఇలాంటి క్లాత్ కనుక అవైలబుల్లో ఉంది అనుకోండి, మధ్యలో చిన్న క్లాత్ అయితే పెట్టేస్తాను. లేదంటే మీకు ఇలాంటి క్లాత్ కనుక అవైలబుల్లో లేదు అనుకోండి, ఏదైనా నెట్ కొంచెం షైనింగ్ ఉన్నది కనుక తీసేసుకోవచ్చు అండి. మధ్యలో కూడా ఇది నాకు హెడ్ బ్యాండ్స్కే వచ్చింది, అది కూడా ఊడిపోయింది. దాన్ని కూడా ఇక్కడ ఫెవిక్విక్ పెట్టి అంటించేసేసారండి. హెడ్ బ్యాండ్ కనుక ఫ్రీగా మనకి ఎలాంటి ప్లెయిన్ది కనుక ఉంది అనుకోండి పిల్లలకి, ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఇంట్లో తయారు చేసుకునేదే రూపాయి ఖర్చు లేకుండా మోడర్న్గా హెడ్ బ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఇలాంటిదైతే తయారు చేసుకోవచ్చు అండి. సూపర్గా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫెవిస్టిక్ పెట్టి అంటించాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు గడైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సీడీస్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదు. సీడీస్ ఏం చేస్తున్నారు, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉన్నారుగా, దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానిపైన అయిపోయిన నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అయిపోయిన నెయిల్ పాలిష్ పెట్టేసి గ్లూ పెట్టి అంటించేసేసాం అనుకోండి, మనకి నెయిల్ పాలిష్కి ఏంటి అని అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుందండి. లేదన్నా అలా గ్లూ పెట్టి అంటించకపోయినా కానివ్వండి, అలానే సపరేట్గా అయితే ఉంచేసుకోండి. దీని లోపల అగరబత్తి కనుక పెట్టేసాము అనుకోండి, నార్మల్ అగరబత్తి స్టాండ్ ఉన్న వాళ్ళు ఓకే కానివ్వండి, అగరబత్తి స్టాండ్ కనుక లేదు అనుకోండి, ఇలా పాత సీడీ కనుక ఉందంటే వెలిగించేసి పెట్టేసాము అనుకోండి, మనకు అగరబత్తి నుంచి వచ్చి నుసి ఏదైతుందో అది కింద పడకుండా ఈ విధంగా స్టీడీ పేరుని పడుతుంది కాబట్టి ఈజీగా తీసి పక్కనైతే పెట్టేసుకోవచ్చు. అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ రోజుల పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆడుతూ ఉంటారే, సెలవులు కాబట్టి ఎక్కువ ఆడుతూ ఉంటారు, కాళ్ళు నొప్పులు అని చెప్పి నైట్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే మాత్రం నైట్ ఈ విధంగా కట్ చేసిన ఆనియన్ ఉంటుంది కదండి, కట్ చేసిన ఆనియన్ని మధ్యలో కట్ చేసి సాక్స్ లోపల పెట్టేసి ఇలా పెట్టేసి వదిలేసాము అనుకోండి, లేదంటే కొంతమంది పెద్దవాళ్ళకి కూడా కొంచెం అరికాళ్ళు మంటలు నొప్పులుగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఉన్నా కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవ్వాలి అన్నా, లేదంటే కాళ్ళు నొప్పులు తగ్గాలి అన్నా కానివ్వండి, ఈ విధంగా పెట్టేసేస్తే నైట్ మొత్తం వదిలేసామనుకోండి, మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, అలాగే నొప్పులు లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, రేజర్ ఉంటుంది కదండి, రేజర్ని మనం డైరెక్ట్గా షేవ్ చేసుకున్న తర్వాత కింద కనుక పెట్టేసామనుకోండి, తడి అనేది చేరేసి మనం తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనకి రేజర్ కింద పెట్టినా కూడా తుప్పు పట్టకుండా ఉండాలి, వాటర్ తగలకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా క్లిప్పి పెట్టేసి కనుక పెట్టేసాము అనుకోండి, రేజర్ కింద తగలకుండా ఉంటుంది కాబట్టి తుప్పు పట్టే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది. తుప్పు పట్టిన వెంటనే ఏమవుతుంటే రేజర్ కూడా సరిగ్గా షేవ్ అవ్వదు, అలా సింపుల్గా మనకు కొత్తది అయినప్పుడు కూడా షేవ్ అవ్వకుండా చాలా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ క్లిప్ పెట్టామంటే తడి అవ్వకుండా తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి డేట్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, డేట్స్ ఎక్కువ కనుక తీసుకొచ్చుకున్నాము అనుకోండి, ఎక్కువ ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనకి డేట్స్ ఎక్కువ కనుక క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి, అలాగే ఎక్కువ రోజులు మనకు స్టోర్ అవ్వాలంటే కొంతమంది ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో అవైలబుల్ లేని వాళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ విధంగా పాత రీఫర్ కనుక ఉంది అనుకోండి, రీఫర్ సైడ్ని తీసేసుకొని బ్యాక్ సైడ్ కనుక ఇలా పుష్ చేస్తామనుకోండి, సీడ్ అనేది వచ్చేస్తుంది. మనకి సీడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టే ఛాన్స్ ఎక్కువైతే ఉంటుంది కదా, ఈ విధంగా సీడ్ కనుక తీసేసాము అనుకోండి, పురుగు పట్టే ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది. మనకి ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి.